పంట అమ్ముకోవడానికి అనేక ఇబ్బందులు పడుతున్నారు మహబూబ్ నగర్ జిల్లా రైతులు. ప్రభుత్వ నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారింది. తరుగు పేరుతో అడ్డగోలుగా దోచుకుంటున్నారు మిల్లర్లు. ధాన్యం తడిసిందని, నూక ఉందని కూడా రకరకాల సాకులు చెప్పి నిండా ముంచుతున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. ధాన్యం అమ్ముకోవడానికి రైతు అరిగోస పడుతూ ఉన్నాడు. అనేక సమస్యలతోని సతమతం అవుతున్నాడు. ప్రభుత్వము ఇటు అధికారులు పట్టించుకోకపోవడంతో రోజుల తడబడి కల్లాల వద్ద, రైస్ మిల్లుల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తుంది. మహబూబ్ నగర్ జిల్లా బూత్పూర్ మండలం పోతుల మడుగులో ఉన్నటువంటి బాను రైస్ మిల్ వద్ద ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ ఈ ధాన్యం అమ్ముకోవడానికి వచ్చినటువంటి రైతులంతా కూడా ఈ మిల్లుకి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రం నుంచి మిల్లుకు తీసుకొచ్చే వరకు కూడా రైతులదే బాధ్యత ఉంటుంది. అక్కడ లారీలలో నింపిన తర్వాత లారీ ఇక్కడికి వస్తుంది. ఇక్కడ దించే వరకు కూడా 3-4 రోజుల సమయం పడుతుంది. దాంతోపాటు దింపుకునేటటువంటి ముందు ధాన్యం తడిసిందని తరుగు పేరుతోటి మిల్లర్ దోపిడీ చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిన్న తాటిపర్తి గ్రామానికి చెందినటువంటి తిరుపతయ్య అనేటటువంటి రైతుకు సంబంధించి దాదాపుగా క్వింటాల్కి 19 కిలోల తరుగు తీయడంతో ఆ వార్తను టీ న్యూస్ ప్రసారం చేసింది. ఆ తరుగు తీస్తున్నటువంటి సందర్భంలో రైతు ఆ వీడియోను రికార్డు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనమైంది. ఇది మిల్లర్ల దోపిడీకి ఈ ఘటన ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం నిండా ముంచుతుంది. ధాన్యం అమ్ముకుందామంటే కొనకుండా ఇబ్బంది పెట్టడంతో పాటు తరుగు పేరుతోటి దోపిడీ చేస్తూ రైతులను దోచుకుంటుంది. మిల్లు కాడికి వచ్చినటువంటి కొంతమంది రైతులు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అమ్మినవా ధాన్యం? ఎన్ని రోజులు అయింది? అక్కనే ఉన్నాయి. నెల రోజులు అయింది. 23 తారీఖు చేనుకు వస్తే 23 తారీఖు వచ్చింది. ఇంతవరకు సంచులు ఇవ్వలేదు. నిన్న రోజులు ఇచ్చారు. లారీ కొరకు వచ్చినా నేను మిల్లు కాడికి. ఎన్ని బస్తాలు పండించినావు? 400 బస్తాలు అయినాయి. గతంలో ఇట్లనే ఉండనా? ఇన్ని రోజులు లేకుండే సార్. అవే లారీలు మేము అసలు లారీకే పోకుంటుంటే లారీలు అంతా లారీలే వస్తుండే. మేము ఆడ ఆడనే ఉంటుండే, రైతు వెతుకాడ ఉంటుంటే లారీలే వచ్చి ఎత్తుకొని పోతుంటే ఖాళీ అమ్మాయిల కాడికే ఇస్తుంటే మేము అంతే. ఈ సంవత్సరమే మొత్తం లారీలకు అక్కడ ఉండి ఇక్కడ ఉండి రైతులను గోసలు పెడుతున్నారు. లారీలు వచ్చినాక ఇస్తాం అంటారు. లారీలు ఎక్కువ లారీలు రాని మేము ఇస్తాం, లేకుంటే ఆగుర్రి, ట్రాక్టర్లు వేసుకపోతారు, ఆగుండ్రి అని చెప్తారు. వాన పడ్డా కూడా కప్పుకుంటాం కదా సార్. మేము రైతులం అన్ని దినాలు పండ పండించినామని కష్టపడి పండించినామని నాన్న కూడా పెట్టుకోమా సార్? అవి పెట్టుకుంటాం అంటే కూడా బస్తాలు ఇయ్యరు. నెల రోజులు అయినాయి. నా వచ్చి 23 తారీఖు నాడు వస్తే 23 ఇవాళ 28. ఎన్ని దినాలు అయింది చూడు. అట్లే వెయిటింగ్ చేయబట్టి. మీరు మాది మధ్యట్ల విలేజ్ బూత్పూర్ మండల్. మేము ఒక నెల అవుతుంది మింగిన వరి కోత కోసి చేను కోసి 4 దినాలు అవుతుంది. లారీ కోసం 3 రోజులు తిరిగినాం. లారీ తోలుకపోయినాక వాళ్ళు అట్లే మామూలుగా లైట్గా తడిగా నాన్నే వర్షం పడి మొన్న పెద్ద వర్షం పడ్డది. అట్లనే వేసుకొచ్చిన సంచులు ఏం లేకుండా కంప్లీట్గా ఆరిపోయినాయి. 2 రోజుల నుంచి వాళ్ళు చెక్ చేసుకుంటా 2 రోజుల నుంచి ఫస్ట్ 17 కిలోలు అడిగినారు మమ్మల్ని కటింగ్. 17 కిలోలు అని మేము లైట్గా గొడవ పెట్టుకున్నాం. వాళ్ళతో గొడవ పెట్టుకున్న తర్వాత ఇంకా అట్లా నిన్న ఉండి ఇక 2.5 కిలోలు కట్ చేస్తామన్నారు. కట్ చేస్తామంటే సరేలే సార్ అదొకటి ఇదొకటి చెప్పి ఇంకా కాళ్ళు ఏళ్ళు మొక్కి తీసుకొచ్చినాం. అయిన తర్వాత నిన్న మళ్ళీ మా ఊరు రైతువే జంపల్లి రాజశేఖర్ అనే ఆయనవి 12 కిలోలు కట్ చేసారు. 2 ట్రాక్టర్లకు వేసుకొస్తే ప్రైవేట్గా ట్రాక్టర్లు పెట్టుకున్నారు. ఆ కిరాయి లేకుండా ఏవి లేకుండా ఆయన లైట్గా నాణ్యమనేసి వీడికి వచ్చి చూస్తే మళ్ళీ డ్రైగానే ఉన్నాయి. ఆయన 12 కిలోలు కట్ చేసినారు. మావి దింపేటప్పుడు ఏ ఒక్క బస్తా పచ్చి అయినా ఉన్నా మేము తీసుకోము. ఏనన్నా అవి అమ్ముకో, మాకు సంబంధమే లేదు. ఎంఆర్ఓ ఆఫీస్ ముందరన్నా పోసుకో, ఏనన్నా పోసుకో, నువ్వు ఏమన్నా చేసుకో, ఒక్క బస్తా తడిగా ఉన్నా కానీ మేము తీసుకోమని చెప్పిండ్రు. మేమేం లేవని మామూలుగా పోయి ఇప్పుడే కాంటా అయింది. ఇప్పుడు దింపేటప్పుడు మళ్ళీ ఎంత కట్ చేస్తారో మాకు అదే భయంతోనే మేము ఉన్నాం సార్. 400 బస్తాలు పండించి 3 రోజులు అవి వచ్చి కొంటున్నారు. కానీ కాకపోతే ఈడ ఏమైందంటే పచ్చిగుండ అది ఇది అని చెప్పి తరుగు తీస్తున్నారు అంతే. 2.5 తీస్తామన్నారు. మేము తీయొద్దని మేము అన్నాం. పచ్చిగా వెళ్తే ఎక్కువ తీస్తామన్నారు. పచ్చిగా వేస్తే మీ మిల్లు ముందరనే పెట్రోల్ పోసి అంటి పెడతా అని చెప్పింది అంతే. సరే అని ఒప్పుకున్నాకనే కండపోయినాం. లారీకి వచ్చినాం. నాకు జోకుతారు బండి దొరికొచ్చినాక నింపుతాంటే సంచరిస్తానంటేనే వచ్చినాం లారీకి. ఊళ్ళో వస్తలేవు బండ్లు వస్తలేవని తోలుకొచ్చుకుంటేనే ఇస్తామంటేనే వస్తాను. బండ్లు దింపుతలేరు అని చెప్తే నీకు వచ్చిన బుద్ధిగా లేసి ఇప్పుడు బండి తీసుకుపోతామంటే నేను సంచులు నింపాలి అంతే సార్. అది కోసి 15 నెలలకు ఎక్కువ నెలకి వచ్చాయి. ఏడంతోటి 15 నెలలు అక్కడ కోసి అదే తిరగాలి. ఎప్పుడు తిరగాలి? ఇప్పుడే తిరుగుతున్నాం సార్. మళ్ళీ అట్లా తిన్నది.
ఇవాళ వచ్చినా మళ్ళీ ఇప్పుడు తోలిస్తారా ఏం చేస్తారు బండ్లు అంతే సార్. అకాల వర్షాలతోటి రైతులు ధాన్యం తడిసిపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. తీరా మిల్లుకి ధాన్యాన్ని తీసుకొస్తే ఇక్కడ తరుగు పేరుతోటి నిలువు దోపిడీ చేస్తున్నారు మిల్లర్లు. అయినప్పటికీ కూడా అధికారులు ఈ మిల్లర్ల దోపిడీకి సంబంధించి ఎటువంటి పర్యవేక్షణ లేదు. ఆ మిల్లర్ల దోపిడీని అడ్డుకట్ట వేసేటటువంటి పరిస్థితి లేదు. దీంతో మిల్లర్లు రెచ్చిపోతూ ఉన్నారు. మరోవైపు రైతులు కొనుగోలు కేంద్రం వద్ద బస్తాలు కావచ్చు, హమాలీల కొరత కావచ్చు, లారీల కొరతతోటి రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. లారీలు బస్తాలు ఎప్పుడొస్తాయా ఏంటి అంటూ కళ్ళాల వద్ద ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి. తీరా బస్తాలు దొరికి లారీలో తీసుకొని మిల్లుకు వచ్చిన తర్వాత ఇక్కడ రైస్ మిల్లు యజమానులు రైతులను పూర్తిగా దోచుకుంటూ ఉన్నారు. దాదాపుగా క్వింటాల్కి 19 కిలోలు, 17 కిలోలు, 12 కిలోలు ఇలా తరుగు తీస్తూ రైతులను నిండా ముంచుతున్నారు. పంట అమ్ముకొని అప్పులు తీర్చుకుందామని అనుకుంటున్నటువంటి రైతన్న నోట్లో ఈ రైస్ మిల్ యజమానులంతా కూడా మట్టి కొడుతూ ఉన్నారు. రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. మిల్లర్ల దోపిడీని అరికట్టాలని రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. వీడియో శంకర్తో నరేష్, టీ న్యూస్, మహబూబ్నగర్ జిల్లా.